హాయ్ ఫ్రెండ్స్, బెల్లన్నాన్ని ఒకసారి ఇంట్లో ఇలా తయారు చేసుకోండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లాన్ని తీసుకోవాలి. కొద్దిగా పల్లీలు, కొద్దిగా నువ్వులు, కొన్ని ఎండు కొబ్బరి తీసుకొని పక్కన పెట్టుకోండి. తీసుకున్న రైస్ని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ బియ్యాన్ని గ్యాస్ పై పెట్టి ఉడకనివ్వాలి. మనం ఈ అన్నం వండుతున్నప్పుడు ఈ అన్నాన్ని చాలా మెత్తగా ఉడకనివ్వాలండి, అప్పుడే బాగుంటుంది. మెత్తగా ఉడుకుతుంది కదా, ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడుకుతున్న ఈ అన్నాన్ని పక్కన ఉంచుకొని 3 ఇలాచీలు తీసుకొని మంచి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలో మనము ముందుగా తీసుకున్న బెల్లాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బెల్లం ఈ అన్నంలో మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా చక్కగా బెల్లం అంతా అన్నంలో కలిసిపోయేలా కలుపుకోవాలి. మెత్తగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకొని పక్కన వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ నెయ్యి తీసుకొని వేడి చేసి ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్న తర్వాత వాటిని కొద్దిగా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 4-5 జీడిపప్పులు కూడా తీసుకోవాలండి, అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. నేను మీగడ పాలు తీసుకున్నానండి, ఇదైతే టేస్ట్ బాగుంటుందని. అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పల్లీలు, నువ్వులు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా అన్నం అంతా దగ్గరయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. మనం తీసుకున్న ఈ ఎండు కొబ్బరి, నెయ్యి ఈ అన్నంలో వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్లో వచ్చిన వీటిని అన్నంలో వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. మంచిగా ఉడుకుతున్న అన్నంలో ఇలా వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి పైన వేసుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీలను కూడా ఇందులో వేసుకోండి. ఒకసారి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మెత్తగా ఉడకనివ్వాలండి అన్నాన్ని. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ.